నమస్తే, వెల్కమ్ టు వాటీవీ. నేను సచిన్. తమిళనాడు రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. మరి ముఖ్యంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతూ ఉంటే కానీ మెజారిటీ మార్క్ 118కి మాత్రం బహుశా కొత్త దూరంలో నిలిచిపోయాడు అనే చర్చ జోరందుకుంటుంది. బహుశా కాదు, ఇది వాస్తవం. ఎందుకు ఏకంగా 112 మంది మద్దతు తనకుంది అంటూ ఇన్ఫాక్ట్ టీవీకి చెప్పుకొచ్చింది. బట్ మిగిలిన 6 స్థానాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎలా ప్రూవ్ చేసుకుంటాడు? ఉన్న అవకాశాలు ఏంటి? అట్ ద సేమ్ టైం ఒకవేళ జరగకపోతే ఎటువంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకునే అవకాశం ఉంది అనేది నేను మీకు డీటెయిల్గా వివరించే ప్రయత్నం చేస్తాను. ద్రవిడ కోటను బద్దలు కొట్టి ఇటు అడుగు పెట్టాడు విజయ్. సో ఈ నేపథ్యంలో ఏం జరగచ్చు ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఒకసారి నెంబర్లో చూసే ప్రయత్నం చేద్దాం. నిజంగా టీవీకేకి అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అఫ్కోర్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం నిలబెట్టుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. మీరు గమనిస్తే కనుక టీవీకే 108 స్థానాలు మాత్రం కైవసం చేసుకుంది. డిఎంకే 59, ఏడీఎంకే 47, ఐఎన్సీ 5, పిఎంకే 4, ఐయుఎంఎల్ 2, సిపిఐ 2. అయితే అక్కడ మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలను కైవసం చేసుకుంటేనే అక్కడ అధికారాన్ని చేపట్టచ్చు. కానీ టీవీకి ఎంత దూరంలో నిలిచిపోయింది? 108 స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంది. ఇంకా ఎంత కావాలి? టీవీకేకి 10 స్థానాలు కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తోంది? కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తా అంటోంది టీవీకేకి. అంటే ఎంత ఇక్కడ? అంటే 108 + 5 ఇచ్చినప్పుడు ఇంకా ఎన్ని స్థానాలు ఇంకా కావాల్సి ఉంటుంది? వీళ్ళకి 5 స్థానాలు కావాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఎంత మొత్తం ఎంత అయింది? 113 స్థానాలు మాత్రమే. కానీ ఇక్కడ 112 స్థానాలు మాత్రమే తనకు సపోర్ట్ ఉంది అనేది టీవీకే చెప్తున్నమాట. బహుశా ఒక్కటి కారణం అయి ఉండొచ్చు. ఏంటది? టీవీకే నుంచి విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశాడు. 2 స్థానాల్లో ఒకదానికి తను రిజైన్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు 112, కాబట్టి ఈ నెంబర్ సరిపోయింది. ఇటువంటి నేపథ్యం ఏమవుతుంది? ఇంకొక స్థానం అంటే ఇంకొక ప్లస్ కావాల్సి ఉంటుంది, ఒకటి పెరుగుతుంది. కాబట్టి 6 స్థానాలు కావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ 6 ఎవరు ఇస్తారు సపోర్ట్? లెట్స్ డికోడ్ ఇట్. మీరు గమనిస్తే కనుక ఇక్కడ డిఎంకే 59 స్థానాలు ఉన్నాయి, ఏడీఎంకే 47 స్థానాలు ఉన్నాయి, అండ్ పిఎంకే 4 స్థానాలు, ఐయుఎంఎల్ 1, సిపిఐ 1. అంతేనా? కాదు. నేను ఒకసారి దీన్ని క్లియర్ చేస్తున్నాను, ఇంకా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 6 స్థానాలు కావాలి కదా. ఈ 6 స్థానాలు ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉందనేది ఈ 6ని గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ కాంగ్రెస్ని కలిపేస్తాం. కాంగ్రెస్ ఆల్రెడీ అఫీషియల్ అలయన్స్ కనిపించింది కాబట్టి మిగతా వాళ్ళు ఎక్కడ అఫీషియల్ అనౌన్స్మెంట్ కనిపించలేదు, అఫీషియల్ అనౌన్స్ కూడా కనిపించలేదు. బట్ డిఎంటీకే సపోర్ట్ ఇస్తా అంటుంది కాబట్టి ఒకటి కూడా అక్కడికి వెళ్దాం. ఇదిగోండి, ఇక్కడ క్లియర్ పిక్చర్ మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం పిక్చర్ చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ టీవీకి 108, బట్ మ్యాజిక్ ఫిగర్ గుర్తుపెట్టుకోండి 118 కావాలి. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తా అంటుంది కాబట్టి కాంగ్రెస్ది కూడా మనం దీంట్లో కౌంట్ చేసేద్దాం 5. అండ్ దాంతోపాటు ఐయుఎంఎల్ నుంచి ఒకరు సపోర్ట్ ఇస్తా అంటున్నారు. ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. లాస్ట్లో చూద్దాం వీటిని. అండ్ సిపిఐ నుంచి 2, దాంతోపాటు ఇటు సిపిఎం నుంచి 2, ఆ తర్వాత డిఎండికే నుంచి 1. ఇది ఇక్కడ వినిపించే సందర్భం. సో టోటల్ చేద్దాం. మీరు కౌంట్ చేస్తే 5, 10, 11 మంది సపోర్ట్ ఇక్కడ కనిపిస్తోంది. సో 108 + 11 అంటే దాదాపుగా 119 మాత్రమే. బట్ ఇక్కడ డిఎంకే కానీ ఏఎం అంటే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం, ఏఐఏడిఎంకే కూడా ఈ రెండింటికి ఎక్కడా సంబంధం లేదు ఈ కూటమి గురించి మాట్లాడుకుంటే, లేకపోతే అలయన్స్ గురించి మాట్లాడుకుంటే. బట్ ఇక్కడ టీవీకే మాత్రం ఏముంది? మాకు 112 మంది మాత్రమే బలం ఉంది. ఏది? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్తో కలుపుకుంటే. అండ్ 108 + 5 113 అయినప్పుడు 112 ఎందుకు వచ్చింది? ఇక్కడ విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశారు, ఒకదానికి తను రాజీనామా చేయాల్సి ఉంటుంది కాబట్టి 107 + 5 112. కానీ మిగిలిన 7 పరిస్థితి ఏంటి? సో లెట్స్ డికోడ్. ఈ 7 ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది? ఎవరెవరు? ఎందుకు ఈ మాటలు వినిపిస్తున్నాయి? సపోర్ట్ అండ్ సపోర్ట్ లేకుండా టీవీకే ఓకే, ఇక్కడ కాంగ్రెస్ కూడా ఓకే, అండ్ డిఎండికే కూడా సపోర్ట్ ఇస్తానంతే. కానీ మీరు గమనిస్తే 2, 4, 5 ఈ 5 సపోర్ట్ ఇంకా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే 5, 10, 11 అంతే, అంటే 119, ఒకటి తగ్గింది కాబట్టి. సో అలా చూసుకుంటే ఇంకొకటి ఎక్స్ట్రా కావాల్సి ఉంటుంది.
దాదాపుగా విజయ్కి ఇంకొక 8 ఈ సిచ్యువేషన్లో చూసుకుంటే ఒక 107 అయితే కనుక అంటే 12 కావాల్సి ఉంటుంది. సో కాంగ్రెస్ ఓకే, కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తానంటుంది, దాంతోపాటు డిఎండికే సపోర్ట్ ఇస్తా అంటుంది. సో 107 వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏది వాళ్ళు అఫీషియల్గా ఇచ్చిన లెక్క ప్రకారం ఒకసారి మీరు చూడొచ్చు. నెంబర్ ఇక్కడ నేను రాసే ప్రయత్నం చేస్తున్నాను, కాస్త టర్న్ చేసే ప్రయత్నం చేద్దాం. 107 ప్లస్ కాంగ్రెస్ ఇచ్చే 5 అండ్ డిఎండికే మొత్తం 112, 113 మాత్రమే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా 6 సపోర్ట్ లేకపోతే 5 సపోర్ట్ ఈజీగా కావాలి. ఎందుకు క్వశ్చన్ మార్క్ వినిపిస్తోంది? ఐయుఎంఎల్ అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. నిన్న మనకు అందిన రిపోర్ట్ల ప్రకారం ఐయుఎంఎల్ 2 స్థానాలు గెలిస్తే, మీరు చూడొచ్చు ఇక్కడ 2 స్థానాలు గెలిస్తే ఒకరు మాత్రమే వెళ్ళి టీవీతో మాట్లాడారు, హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి మాట్లాడారు అనేది వినిపించమాట. సో ఒక్కరు మాత్రమే కలిసే అవకాశం ఉంది. అదే కలవకపోతే 113కి పరిమితం అయిపోయే అవకాశం ఉంటుంది. అండ్ లేటర్ ఆన్ సిపిఐ అండ్ వీసీకే, ఓకే వీసీకే లేదు, వీసీకే దాంతోపాటు సిపిఎం ఈ 2 కూడా డౌట్ అనే మాట వినిపిస్తోంది. ఒక్క చోట ఈ 3 చోట మాత్రం సందిగ్ధత ఉంది. ఏది? ఐయుఎంఎల్, సిపిఐ, సిపిఎం. సో కమ్యూనిస్టు పార్టీలతో పాటు ఐయుఎంఎల్ 5 స్థానాలు ఇక్కడే ఉండిపోతున్నాయి. అలాంటప్పుడు 113 దగ్గరే ఆగిపోయే ప్రమాదం ఉంది విజయ్కి. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది సినారియో 1. ఇక్కడ వీళ్ళు సపోర్ట్ ఇస్తారా ఇవ్వరా? నిన్నటి వరకు కూడా ఐయుఎంఎల్ ఒక వ్యక్తి వెళ్ళారు, హెడ్ క్వార్టర్స్కి వెళ్ళారు, అండ్ టీవీకి హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడారు, వెళ్ళిపోవచ్చు అని చెప్పి చర్చ జరిగింది. బట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎక్కడ కనిపించట్లేదు. సో దాంతోపాటు కమ్యూనిస్టు పార్టీలు ఇటు మేము డిఎంకేతో ఉన్నాము, డిఎంకేతో పొత్తులో ఉన్నాము కాబట్టి ఇటు టీవీకేకి మద్దతు ఇచ్చే అంశం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అన్నట్టు మాట్లాడుతున్నా అనేది అటు తమిళ మీడియా కావచ్చు, నేషనల్ మీడియా కావచ్చు కోట్ చేస్తున్న అంశం ఈ 5 సీట్లకు సంబంధించి. సో ఇప్పుడు 108 + 5 + 1 ఈ 108 కూడా 107 అనుకుందాం. సో 107 + 5 112 + 1 113 అంతే. కాబట్టి ఈజీగా -8 ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో -5 కావాల్సి ఉంటుంది. అంటే ఇది ఒక ఈక్వేషన్. ఇక రెండో ఈక్వేషన్ గురించి మాట్లాడుకుందాం. నేను ఇక్కడ రాసే ప్రయత్నం చేస్తున్నాను. ఇది కాస్త లెట్ మీ చేంజ్ దట్ కలర్. ఇదిగోండి, ఇక్కడ టీవీకి ఎంత 108 స్థానాలు ఉన్నాయి. 108 స్థానాలు. ఇక్కడ డిఎంకేలో 59 మంది ఉన్నారు. దీంట్లో 10 మంది రావచ్చు అని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. ఒకవేళ 10 మంది ఓకే, ఒక పని చేద్దాం. 108 + 10 ఇక్కడ అనుకుంటే మొత్తం ఎంత? 8, 118 ఈజీగా అయిపోతుంది. ఎప్పుడు డిఎంకే నుంచి 10 మంది వస్తారనుకుంటే, అండ్ ఆబ్వియస్లీ కాంగ్రెస్లో ఉన్న 5 కూడా ఇక్కడికే వెళ్తారనుకుందాం. కాంగ్రెస్లో ఉన్న 5 కూడా ఇక్కడే వెళ్తారనుకుందాం. అప్పుడు ఎంత అవుతుంది? 123 అవుతుంది. దాంతోపాటు డిఎండికి ఎలాగ సపోర్ట్ ఇస్తానంటోంది ఒకరు, 124. దాంతోపాటు ఇప్పుడు ఆల్రెడీ డిఎంకే నుంచి వెళ్తారనుకున్న సందర్భంలో కాంగ్రెస్ ఇస్తారనుకున్నప్పుడు డిఎంకే నుంచి అంటే మొత్తం కాదు, రిమెంబర్ మొత్తం కాదు, ఇక్కడ డిఎంకేలో ఒక 10 మంది సపోర్ట్ ఇస్తారని చెప్పి చర్చ జరుగుతుంది కాబట్టి. అండ్ ఇక్కడి నుంచి అండ్ డిఎంకే నుంచి కొంతమంది వెళ్తున్నారు కదా అని చెప్పి సిపిఐ సిపిఎం వెళ్ళాయి అనుకుందాం. ఇక్కడ ఒక 4 యాడ్ చేద్దాం. సో 128కి వెళ్ళే అవకాశం ఉంటుంది అంతే. వీసీకేకి సంబంధించి మాట్లాడుకుంటే వీసీకే కూడా డిఎంకే పొత్తులో ఉంది. సో వీసీకే 2 స్థానాలను కైవసం చేసుకుంది. సో ఆ 2 స్థానాలను కూడా యాడ్ చేస్తున్నాను. అంటే అటు ఇటుగా 130 స్థానాల వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఎప్పుడు? అది డిఎంకే నుంచి 10 మంది జాయిన్ అయితేనే. డిఎంకే నుంచి 10 మంది జాయిన్ అయితేనే 130 వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. లేని పక్షంలో కష్టం. అండ్ ఇంకొక సినారియో ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. అది ఏఐఏడిఎంకేకి సంబంధించి మాట్లాడుకుంటే 108 టీవీకే ఉంది. ఏఐడిఎంకే నుంచి 47లో కనీసం ఒక 15 మంది జాయిన్ అవ్వచ్చు అని చెప్పి చర్చ ఉంది. ఇక్కడ 108 ప్లస్ వీళ్ళొక 15 మంది. అండ్ దాంతోపాటు ఇప్పటికే కాంగ్రెస్ అంటే ఏంటి, ఏఐడిఎంకే నుంచి వాళ్ళంతా వాళ్ళు వచ్చేసిన వాళ్ళు, పార్టీతో సంబంధం లేకుండా. అండ్ కాంగ్రెస్ కూడా సపోర్ట్ ఇచ్చింది అనుకుందాం, ఇదొక 5. ఆ తర్వాత పిఎంకే బిగ్గెస్ట్ క్వశ్చన్ మాకు ఇది ఎక్కడ క్లారిటీ రావట్లేదు. ఇది వస్తే కనుక చాలా కీలకంగా మారిపోతుంది. ఐయుఎంఎల్ ఇదొక 1 వస్తే, ఐఎమ్ సేయింగ్ ఒకవేళ వస్తే కనుక లాస్ట్ మినిట్లో ట్విస్ట్ ఇస్తే ఏం చెప్పలేం. అండ్ ఇక్కడ ఈ 2 సపోర్ట్ ఇవ్వట్లేదు. వీసీకే కూడా సపోర్ట్ ఇవ్వలేదు అనుకుందాం. ఇక్కడ డిఎండికే సపోర్ట్ ఇస్తుంది అనుకుందాం.
అండ్ ఇక్కడ మారిపోతుంది 108 + 20, 118, 128, 129, 130. ఇంత క్లారిటీ ఉంది. అక్కడ డిఎంకే సపోర్ట్, అండ్ డిఎంకే అంటే పార్టీ మొత్తం కాదు, పార్టీలో ఒక 10 మంది వచ్చినా 130 వరకు వెళ్తూ ఉంది. అండ్ ఏఐడిఎంకే నుంచి ఒక 15 మంది వచ్చినా 130 వరకు వెళ్తూ ఉంది. ఇది కూడా సినారీ ఏంటి, ఇంకా యాడ్ ఆన్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది. సో రేపు ప్రమాణ స్వీకారానికి తను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటే కనుక, ఎందుకంటే గవర్నర్ అంశం ఇక్కడ తెర మీదకి వస్తుంది కాబట్టి, ఒకవేళ మెజారిటీ అఫ్కోర్స్ ఫ్లోర్లో ప్రూవ్ చేసుకోవచ్చు, లేదు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ ఇదే సినారియో జరిగితే, ఏది ఇటు టీవీకే ఏఐడిఎంకేతో వెళ్ళి, కాంగ్రెస్ కూడా వెళ్ళి, ఐఎంఎల్ నుంచి ఒకరు వెళ్ళి, డిఎండికే నుంచి ఒకరు వెళ్తే సరిపోతుంది ఇప్పుడున్న సినారియోలో. లేదు డిఎంకేతో జతకట్టిన మాత్రం ఈక్వేషన్ మారుతుంది. మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా ఇక్కడి నుంచి 10 మంది వెళ్ళారు, దాంతోపాటు కాంగ్రెస్ నుంచి 5 వెళ్ళారు, దాంతోపాటు ఐఎంఎల్ కూడా డిఎంకే నుంచి వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు వేరేని కన్విన్స్ చేశారనుకుందాం. డిఎంకే నుంచి వెళ్తున్న వారు ఐఎంఎల్ని కన్విన్స్ చేశారనుకుందాం ఒకరు. అట్ ద సేమ్ టైం వీళ్ళే సిపిఐ, విసికే అండ్ సిపిఎం వీళ్ళ ముగ్గురిని కన్విన్స్ చేస్తే 2, 2, 2. అండ్ ఆ తర్వాత డిఎండికే ఎలాగో సపోర్ట్ ఇస్తానంది కాబట్టి మొత్తం ఎంత, 15, 20, 25 అంతే కదా. 108, 2, 2, 4, 5, 6, 7, 8 చూడొచ్చు. 15, 15, 20, 23. సో 108 + 23 1, 131. సో ఎలా చూసుకున్నా ఈజీగా అక్కడ మార్క్ని చేరిపోయే అవకాశం కనిపిస్తుంది. అండ్ మార్క్ చేరిపోవడం కాదు, ఒకవేళ ఇది రేపు మెజారిటీని ప్రూవ్ చేసుకోవడానికి సరిపోతుంది. వన్స్ ఇది జరిగిన తర్వాత ఈ 59 నుంచి బహుశా ఇంకొక 10 మంది 20 మంది యాడ్ అయ్యారు అనుకుందాం. అప్పుడు పరిస్థితి ఏంటి, పోనీ ఆన్ యావరేజ్గా 15 మంది యాడ్ ఆన్ అయితే 6, 146. సో సరిపోతుంది 118కి 146కి. సో టీవీకి అధికారం చేపట్టడానికి కావాల్సిన నెంబర్ అయితే కనిపిస్తోంది. సో ఈ గేమ్ ఫైట్లో, ఈ గేమ్ చేంజర్లో మీరేమనుకుంటున్నారు? విజయ్ నిజంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఇది. బట్ సిచ్యువేషన్ చూసుకుంటే 113 దగ్గర ఆగిపోతూ ఉన్నాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ మిగిలిన సపోర్ట్ ఎక్కడ, ఎందుకు బహిరంగంగా రావట్లేదు? ఒకడు వచ్చిన తర్వాత ఈక్వేషన్స్ మారిపోతే, డిఎంకే నుంచి సపోర్ట్ వస్తే, లేదు ఏఐడిఎంకే నుంచి సపోర్ట్ వస్తే, ఎలా చూసుకున్నా అటు ఏఐడిఎంకే నుంచి వచ్చినా లేకపోతే డిఎంకే నుంచి వచ్చిన సపోర్ట్ అంటే అవుట్ ఆఫ్ ద పార్టీకి సంబంధం లేకుండా పార్టీ నుంచి బయటకు వచ్చి సపోర్ట్ ఇస్తే కనుక ఈక్వేషన్ మారిపోతుంది. ఏకంగా 130 నుంచి 140, 146 అండ్ హైయెస్ట్ కండిషన్స్లో 150 వరకు కూడా సపోర్ట్ వెళ్ళే అవకాశం ఉంది అనుకోవడం అతిశక్తి లేదు. సో మీరేమనుకుంటున్నారు? ఇటు విజయ్కి 150 అంతవరకు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే మనం మాట్లాడుకున్నట్టుగా బయట నుంచి అంటే డిఎంకే నుంచి ఏఐడిఎంకే నుంచి సపోర్ట్ వచ్చి 130, 140, 150 మధ్యలో ఆగిపోయే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.